దిస్ ఇస్ శ్రియ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ తేజస్వి గారు, హోమియోపతి డాక్టర్. హాయ్ తేజస్వి గారు, ఎలా ఉన్నారండి? హాయ్ అండి. మీరు? ఐఎమ్ గుడ్. తేజస్వి గారు, ఉమెన్‌లో ఎవ్రీ మంత్ పీఎంఎస్ వస్తుంది. పీఎంఎస్ వచ్చినప్పుడు కొంతమందికి ఒక 4 డేస్ బ్లీడింగ్ అవుతుంది. కొంతమందికి ఒక 2 డేస్ అవుతుంది. కొంతమందికి పీరియడ్ వచ్చింది. ఇంక తర్వాత వాళ్ళకి బ్లీడింగ్ ఏమవ్వదు. ఇలా అసలు స్కాంటీ పీరియడ్ అంటూ అంటూ ఉంటాం. సైంటిఫిక్ నేమ్. కానీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే అసలు డేట్ వచ్చిందా లేదా అని వాళ్ళకి కొంతమందికైతే తెలియని కూడా తెలీదు. యాహ్! అలా అవుతూ ఉంటది. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది అసలు? యాహ్! అండి. ది కండిషన్ ఇలా ఎక్కువ రోజులు బ్లీడింగ్ కాకుండా జస్ట్ స్పాటింగ్ రావడం, లేదంటే హ్మ్. 1 ఆర్ 2 డేస్ బ్లీడింగ్ అవ్వడం మనం స్కాంటీ పీరియడ్స్ అని రెగ్యులర్‌గా అంటాం. యెస్. మెడికల్ టర్మ్‌గా చెప్పాలంటే. అసలు ఇది ఎందుకు ప్రాబ్లమ్స్ అంటే ఇది 2 విధాలుగా ఉంటుంది. కొందరు నాన్ ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. అంటే వాళ్ళ ఫిజియాలజీ బాడీ ప్రకారంగా ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. హ్మ్. కొంతమందిలో కొన్ని కారణాల వల్ల అది ప్రాబ్లమాటిక్‌గా మారుతుంది. చాలామందికి ఏం చెప్తుంది, పేషెంట్స్ చెప్తుంటారు. మాకు 3, 4 మంత్స్ వరకు పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చేటి. దాంతో పాటుగా 4-5 డేస్ బ్లీడింగ్ అవుతుందని చెప్తారు. బట్ సడెన్‌గా 3, 4 మంత్స్ నుంచి మాకు పీరియడ్స్ 2 డేసే అవుతుంది. లేదంటే జస్ట్ స్పాటింగ్ లాగే కనిపిస్తుంది. కంటిన్యూ‌గా బ్లీడింగ్ అవ్వలేదు. జస్ట్ స్పాట్ కనిపించలేదంటే 1 ప్యాడ్ ఫుల్ అయిపోయి కంప్లీట్ అయిపోతుంది పీరియడ్స్ అని చెప్తుంటారు. ఏంటి ఇదేనా ప్రాబ్లమాటిక్ అని భయపడుతూ ఉంటారు. అవును. ఇదే సేమ్ ప్రాబ్లమ్ నాకెవరో చెప్పినప్పుడు వాళ్ళకి వాళ్ళే డిసైడ్ హ్మ్. అయిపోతున్నారనమాట. ఇట్లా నాకు కొంచెం స్పాటింగ్ అయింది. హ్మ్. అయితే నాకు బ్లడ్ లేదేమో బాడీలో, అందుకని నాకు అవ్వట్లేదేమో అని చెప్పి తినేసేసి హ్మ్. ఇంకా లావు పెరిగిపోయి, అక్కడేమో నీటి బుడగల్లా వచ్చేసి మొత్తం యాహ్! అయిపోతది గదండీ! అంటే వాళ్ళకెలా అర్థమయ్యేలా చెప్పొచ్చు మరి దీని గురించి? యాహ్! అండి. ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ‌గా జస్ట్ 2 డేస్ బ్లీడింగే ఉందనుకోండి. హ్మ్. అలాంటి వాళ్ళు కామన్‌గానే చెప్తాం. ఎందుకంటే వాళ్ళ బాడీ ఫిజియాలజీ అలా అలా నిర్మించబడిందనమాట. వాళ్ళ బాడీ అంతవరకే యాక్ట్ చేయేలాగా ఉంటుంది. అదేం పెద్ద ప్రాబ్లమాటిక్ కాదు అలాంటి కండిషన్స్‌లో. బట్ చూసుకుంటూ ఉండాలి. స్టార్టింగ్ పీరియడ్ నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్‌గా ఉంటే అంతే అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ ఉంటే ప్రాబ్లమాటిక్ కాదు. హ్మ్. బట్ ఎందుకు బ్లీడింగ్ అవ్వాలంటే మామూలుగా గర్భాశయం అనేది ఎండోమెట్రియంగా ఫార్మ్ అవుతూ ఉంటుంది గర్భాశయం లోపల. ఇదేంటి, ఆ పొర అనేది బేబీకి న్యూట్రియంట్స్ ఇచ్చేలాగా ఉంటుంది. బేబీకి సపోర్ట్ సిస్టమ్ లాగా ఉంటుంది. ఆ పొర ప్రెగ్నెన్సీ రానప్పుడు ఆ పొర అనేది ఊడిపోవడం వల్ల పీరియడ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. కొంతమందిలో ఇది ఫస్ట్ స్టేజ్ నుంచే ఐ మీన్ మెనార్కే నుంచే వాళ్ళకి ఆ పొర తక్కువగా ఏర్పడడం జరుగుతుంది. లేదంటే తక్కువ బ్లీడింగ్ అవ్వడం ఉంటుంది. అది వాళ్ళ ఫిజియాలజీ ప్రకారం అలానే ఉంటుంది. కొన్ని ఫ్యామిలీస్‌లో కూడా అలానే ఉంటుంది. కొన్ని ఫ్యామిలీస్‌లో మదర్‌కి, సిస్టర్స్‌కి అందరికీ సేమ్ స్కాంటీ బ్లీడింగే కనిపిస్తుంది. అలాంటి టెండెన్సీ కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇది ప్రాబ్లమాటిక్ ఏం కాదు. హ్మ్. అలాంటి వాళ్ళు జస్ట్ రెగ్యులర్‌గా చెకప్‌తో చూసుకుంటూ ఉండాలనమాట. పెద్ద సీరియస్ కండిషన్ అయితే కాదనమాట. బట్ సడెన్‌గా ఇంతవరకు 3, 4 డేస్ బ్లీడింగ్ అయ్యి, లేదంటే 4 డేస్ కంప్లీట్‌గా ప్యాడ్ ఫుల్ అవుతూ బ్లీడింగ్ అవుతూ సడెన్‌గా స్పాటింగ్ రావడం, లేదంటే సడెన్‌గా స్కాంటీ పీరియడ్స్ రావడం అనేది ప్రాబ్లమాటిక్ కండిషన్. దీనికి మెయిన్ కారణం వచ్చేసి హార్మోనల్ ఇంబాలెన్స్ ఒకటి. హ్మ్. హార్మోనల్ ఇంబాలెన్స్ ఎలా అంటే సడెన్‌గా హార్మోన్స్ ఏదైనా ఇంబాలెన్స్ అయినప్పుడు, ఎక్కువైనప్పుడు, తక్కువైనప్పుడు వాళ్ళలో బ్లీడింగ్ స్కాంటీగా కనిపిస్తుంది. హైపర్ థైరాయిడిజం కండిషన్‌లో స్కాంటీ బ్లీడింగ్ కనిపిస్తుంది. లేదంటే పీసీఓఎస్ కన్నా కండిషన్స్‌లో కూడా కొంతమందిలో స్కాంటీ బ్లీడింగే కనిపిస్తుంది. ఇంకా అది 1 డే, 1 అవర్ మెన్సెస్ కూడా ఉన్నాయి కొంతమందిలో. ఒక రోజే వస్తుంది, లేదంటే ఒక గంట మాత్రమే పీరియడ్స్ అవుతాయి అనేలా కూడా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళేమైనా కాంట్రాసెప్టివ్ డివైసెస్ యూజ్ చేస్తున్నారా అని. అంటే ఇంట్రాయూటరైన్ డివైసెస్ అంటాం. ఐయూడీస్ డివైసెస్ అంటాం. కాపర్ టీ కానీ, లేదంటే మెరీనా ఏదైనా యూజ్ చేస్తున్నారా? ఇలాంటి కండిషన్స్‌లో కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగి వాళ్ళకి స్పాటింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళేమన్నా టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారా? యాంటీ డిప్రెషన్స్ కానివ్వండి, లేదంటే సైకియాట్రిక్ మెడిసిన్స్ ఏదైనా యూజ్ చేస్తున్నారా? ఇలాంటి కండిషన్స్‌లో కూడా వాళ్ళకి తక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళేమన్నా హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారా అని. కొంతమంది ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ యూజ్ చేస్తుంటారు. నార్మల్‌గా ఈ టైంలో ఏం చేస్తారు, అది కంటిన్యూ‌గా యూజ్ చేస్తూ ఉండాలి. బట్ కొంతమంది ఏం చేస్తారు, అది మధ్యలో స్టాప్ చేస్తుంటారు. కంటిన్యూషన్ లేకపోవడం 5 డేస్ యూజ్ చేసి, మళ్ళీ స్టాప్ చేసి అలా చేయడం వల్ల వాళ్ళలో కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగి వాళ్ళకి స్పాటింగ్ లాగా కనిపిస్తుంది. ఇదొక కారణం. దీని తర్వాత థైరాయిడ్ కానీ, పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో కూడా ఇలా కనిపిస్తుంది స్పాటింగ్ అనేది. కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్న కండిషన్స్‌లో కూడా సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న కండిషన్స్‌లో కూడా స్పాటింగ్ లాగా కనిపిస్తుంది. పీరియడ్‌కి గ్యాప్ మధ్యలో స్పాటింగ్ రావడం, లేదంటే బ్లీడింగ్ టైంలోనే జస్ట్ స్పాటింగ్ లాగా కనిపించడం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయింక. ఇవి కాకుండా వాళ్ళకేమైనా గర్భాశయంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, కొంతమంది ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. బట్ కొన్ని కండిషన్స్‌లోనే రేర్ కండిషన్‌లో స్పాటింగ్ లాగా కనిపిస్తుంది వాళ్ళకి. ఆ బ్లీడింగ్ అనేది. ఇంకేమన్నా ఆడేమన్నా స్కార్ టిష్యూస్ ఫార్మ్ అవ్వడం గర్భాశయంలో, ఇలాంటి కండిషన్‌లో తక్కువ బ్లీడింగే కనిపిస్తుంది. బట్ ఇది ప్రీవియస్‌గా నార్మల్‌గా ఉండి, ప్రెజెంట్ డేస్‌లో అది తక్కువ కనిపించినప్పుడు ప్రాబ్లమాటిక్‌గా చూసుకుంటూ ఉండాలి. హ్మ్. అసలు ఎందుకొస్తుంది? దానికి ఏం కారణాలున్నాయి? వాటన్నిటిని రూల్ ఔట్ చేసి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది.
సపోజ్ వాళ్ళకైనా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా స్కాంటీ బ్లీడింగ్ వస్తుంది అంటే సడన్గా. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్? ఏదైనా మెడికేషన్స్ యూస్ చేస్తున్నప్పుడు ఆ మెడికేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పీరియడ్స్ వల్ల స్కాంటీ బ్లీడింగ్గా కనిపిస్తుంది. కొంతమంది పీరియడ్స్ స్టాప్ చేసుకోవడానికి టాబ్లెట్స్ యూస్ చేస్తుంటారు డిలే అవ్వడానికి. ఈ టాబ్లెట్స్ ఒకసారి యూస్ చేసినప్పుడు నెక్స్ట్ 2-3 మంత్స్ సైకిల్స్ ఎలా ఉంటాయి, ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దాంతో ఏదైనా డ్యామేజెస్ జరిగి లేదన్నా గర్భాశయం వల్ల డ్యామేజెస్ జరిగి వాళ్ళకి స్పాటింగ్ లాగా కనిపిస్తుంది. ఇంకొన్ని కండిషన్స్లో రిపీటెడ్గా అబార్షన్స్ జరిగినప్పుడు ఏమవుతుంది, గర్భాశయం అనేది దానికి ఒక కంప్లీట్ కెపాసిటీని కోల్పోతుంది. కొంచెం కొంచెమే ఫామ్ అవ్వడం అలా జరుగుతుంది గర్భాశయం లోపల పొర అనేది. ఇలాంటి కండిషన్స్లో కూడా స్కాంటీ బ్లీడింగ్ కనిపిస్తుంది. కొన్ని ప్రాసెస్ ఉంటాయి, డిఎన్సీ ప్రాసెస్ అంటాం. లేదంటే ఈ అబార్షన్ టైంలోనే కంప్లీట్గా ఫామ్ అయిన బేబీ బయటికి రాకపోతే కొన్ని పార్ట్స్ అలానే ఉండిపోయినప్పుడు గర్భాశయం లోపల ఆ పార్ట్ మొత్తం ఆ బేబీ రెమినెంట్స్ ఉండిపోతాయి. ఇంకా మిగతా చోట్లకి మాత్రమే అది గర్భాశయం లోపల పొర ఏర్పడేది. కాబట్టి ఆ కొంచెమే ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళకి స్కాంటీ బ్లీడింగ్ కూడా కనిపిస్తుంది. ఈ డిఎన్సీ ప్రాసెస్లో కానీ లేదంటే రిపీటెడ్గా అబార్షన్స్ అయిన వాళ్ళలో కూడా స్కాంటీ బ్లీడింగ్ కామన్గా చూస్తుంటాం మనం. ఇన్ని కారణాలు ఉన్నాయి. వీటన్నిటిని అసెస్ చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. ఎందుకు ప్రాబ్లం వచ్చింది, వాళ్ళకి ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగిందా, పీసీఓఎస్ ఉందా, థైరాయిడ్ ఉందా అని అసెస్ చేసుకొని మెడిసిన్స్ ఇస్తాం. లేదు వాళ్ళకి ఏదైనా సైకాట్రిక్ ఇల్నెస్ వల్ల ఇలా ప్రాబ్లమ్స్ వచ్చాయా, దాని ప్రకారం కూడా హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సైకాట్రిక్ కూడా హోమియోపతిలో మెడిసిన్స్ చాలా వరకు ఉన్నాయి. బెస్ట్ మెడిసిన్స్ చెప్పాలంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ డ్రీమ్స్ కానివ్వండి లేదంటే వాళ్ళకి ఎమోషనల్ స్టేట్ని బేస్ చేసుకొని మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. ఇంకా సపోజ్ 10 మంది స్కాంటీ పీరియడ్స్ వస్తే 10 మందికి సేమ్ మెడిసిన్స్ ఇవ్వం. వాళ్ళకి ఏం రూట్ కాజ్ ఉంది, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని అసెస్ చేసుకుని మెడిసిన్స్ ఇస్తుంటాం వాళ్ళకి. ఇంకా దాని ప్రకారంగా వాళ్ళు మెడిసిన్స్ యూస్ చేస్తుండాలి. ఇంకా అసలు ఎందుకు ఇలా 3 మంత్స్ కొంతమంది అడుగుతుంటారు, ఎన్ని రోజులు ఇలా యూస్ చేయాలి మెడిసిన్స్ అనేటివి. అవును. అంటే అందరికీ హోమియోపతి అనగానే ఒక డౌట్ ఉంటుంది. త్వరగా క్యూర్ అవ్వదు. మనం ఎక్కువ పీరియడ్ మనము వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మామూలు అలోపతి మెడిసిన్ అయితే త్వరగా క్యూర్ అవుతుంది, కొంచెం ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది అని అనుకుంటారు. దానికి మీరేం చెప్తారు? అండి, హోమియోపతిలో లేట్గా వర్క్ అవుతుందని నేను అసలు ఒప్పుకోను అనమాట. ఎందుకంటే హోమియోపతిలో మనం కనుక కరెక్ట్గా అసెస్ చేసి కరెక్ట్గా మెడిసిన్స్ ఇస్తే చాలా రిజల్ట్స్ కూడా అంత ఫాస్ట్గా ఉంటాయి. ఇప్పుడు హోమియోపతిలో 2 రకాల కేసెస్ ఉంటాయి, అక్యూట్ కేస్ అని, క్రానిక్ కేస్ అని. అక్యూట్ కండిషన్ అనుకోండి, సడన్గా వస్తుంది, అది ఒకవేళ క్యూర్ అవ్వచ్చు లేదంటే లైఫ్ ఇల్నెస్ కూడా రావచ్చు. ఇలాంటి కండిషన్స్లో కూడా హోమియోపతి ఎలా యాక్ట్ చేస్తుంది, మనం కనుక ఆ కండిషన్కి కరెక్ట్గా డయాగ్నోస్ జరిగి కరెక్ట్ మెడిసిన్స్ ఇస్తే వితిన్ మినిట్స్లోనే క్యూర్ అవుతాయి కండిషన్స్ కూడా ఉన్నాయి. ఓకే. ఇంకా కొన్ని క్రానిక్ కండిషన్స్ ఉంటాం. క్రానిక్ అంటే దీర్ఘకాలంగా వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటాం. ఈ క్రానిక్ కలర్స్ ఏం చేస్తారు అందరూ, ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఫస్ట్ అందరూ ఎక్కడికి వెళ్తారు, ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. అందరి దగ్గర తిరిగి లాస్ట్కి వచ్చేది హోమియోపతి దగ్గరికి వస్తారు. ఈ టైంలో ఏమవుతుంది, ఆ అంటే క్రానిక్ చుట్టూ ఇల్నెస్ తిరిగే టైంలో లేట్ అవుతుంది, డిసీజ్ ముదిరిపోతుంది. ఇలాంటి టైంలో ఏం చేస్తారు, ఇలాంటి టైంలో వచ్చేసి మాకు మెడిసిన్ వర్క్ అవ్వలేదని చెప్తుంటారు మెయిన్గా వచ్చేసి. బట్ ఇలాంటి టైంలో వాళ్ళు ఏం చేస్తారు, అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ టాబ్లెట్స్ యూజ్ చేసి ఇంకా ఇతర హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్ని సప్రెస్ చేసుకుంటారు వాళ్ళే. ఇలా చేయడం వల్ల కొంచెం ట్రీట్మెంట్ డిలే అవుతుంది. ట్రీట్మెంట్ లేదని కాదు, ట్రీట్మెంట్ ఉంది, బట్ డిలే అవుతుంది. ఆ సప్రెస్ అయిన ఫ్యాక్టర్స్ మొత్తం రిలీవ్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వాలి కాబట్టి టైం పడుతూ ఉంటుంది. బట్ క్రానిక్ కేసెస్ కూడా ట్రీట్ చేయొచ్చు, అయితే కొంచెం పేషెన్స్గా వెయిట్ చేస్తే విత్ ఇన్ కరెక్ట్ టైంలో కూడా క్యూర్ చేసుకోవచ్చు మనం. బట్ ఇదంతా జస్ట్ అపోహ మాత్రమే, లేట్గా వర్క్ చేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అట్లేమి. బట్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ హోమియోపతి ద్వారా. ఎవరికో చాలా తక్కువ మందిలో 1000 మెంబర్స్లో 1 మెంబర్కి మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆ మెడిసిన్ స్టాప్ చేయగానే తగ్గిపోయేలాగా లేదంటే యాంటీడోట్స్ ఇవ్వడం తగ్గిపోవడం వల్ల కనిపిస్తూ ఉంటాయి. బట్ ప్రాబ్లమాటిక్ అయితే ఏది ఉండదు. థ్యాంక్ యూ తేజస్వి గారు. నమస్తే. Fiticus Homeopathy